ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయి సచ్చరిత మన రుణానుబంధాలను తెలియజేస్తుంది. మన రుణం ఎక్కడ ఉంది, మన శాశ్వతమైనటువంటి స్థానం ఏమిటి అనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత మనకు తెలియజేస్తుంది. ఈరోజు మనకు శాశ్వతమైనటువంటి రుణానుబంధం చేత ఒక స్థానానికి, ఒక దైవానికి మనం పెనవేసుకొని పోయాం. మనం పెనవేసుకున్నటువంటి దైవం శ్రీ సాయి బాబా. మనకు రుణం ఉన్నటువంటి నేల షిరిడి. ఇట్లా స్థానానికి, దైవానికి ఖచ్చితంగా రుణం ఉంటుంది. హేమాడ్ పంతు 21వ అధ్యాయంలో మొదట ఒక ప్రస్తావన చేస్తారు. బాంద్రాలో వారు ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో పీర్ మౌలానా అనేటువంటి ఒక మహాత్ముడు ఉండేటువంటి వారు. వారి వద్దకు అనేక మంది జనాలు తండోపతండాలుగా వెళ్ళేటువంటి వారు. వారి దగ్గర ఉన్నటువంటి సేవకుడు ఇన్నీస్ అనేటువంటి వ్యక్తి వచ్చి అనేక సందర్భాల్లో హేమాడ్ పంతు చెప్తారు, ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి అని చెప్పి. అసలే అక్కడ వారు రెసిడెంట్ మెజిస్ట్రేట్. అందరిలో లైన్లో నిలబడి వారిని దర్శించుకోవడానికి కొంత సంశయించారు. ఆ తర్వాత వారు సమాధి తీసుకోవడం జరిగింది. సమాధి తీసుకున్న తర్వాత కొంత బాధపడతారు హేమాడ్ పంతారే, వారి శరీరంతో ఉండగా నేను దర్శించుకోలేకపోయానే అని చెప్పి. కానీ హేమాడ్ పంతుకు శ్రీ సాయి బాబా అనేటువంటి గొప్ప సాహచర్యం దక్కింది. వారు రాసుకుంటారు, నాకు శాశ్వతమైనటువంటి స్థానం లభించింది, అదియే షిరిడి. నాకు శ్రీ సాయి బాబాతో, షిరిడితో ఉన్నటువంటి రుణానుబంధం జన్మజన్మల పుణ్య ఫలితం అని చెప్పి వారు రాసుకోవడం జరుగుతుంది. ఎస్, ఈరోజు మనందరము కూడా శ్రీ సాయి బాబా అనేటువంటి దైవాన్ని అంటిపెట్టుకొని ఉన్నామంటే, ఎందుకంటే మనకు ఊహ తెలిసినప్పటి నుంచి అనేక మంది దేవతామూర్తులను మనం పూజించి ఉంటాం, చూసి ఉంటాం, ఆయా పుణ్యక్షేత్రాలను దర్శించి ఉంటాం. కానీ చివరకు మన మనస్సుకు శాశ్వతమైనటువంటి స్థానం శ్రీ సాయి బాబా చరణాలు, వారి మూలస్థానమైనటువంటి షిరిడి. ఇవి ప్రతి సాయి భక్తుడి జీవితంలో ఈ రెండూ కూడా శాశ్వతమైనటువంటి స్థానాలుగా మనం గుర్తెరగాలి. ఎందుకంటే అనేక మంది మహాత్ములు ఆ రోజుల్లో తమ వద్దకు వచ్చినటువంటి అనేక మందికి శ్రీ సాయి బాబా యొక్క సహచర్యాన్ని అందించడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే మహాత్ములకు మన యొక్క రుణానుబంధం వారికి తెలుసు. మనల్ని ఉద్ధరించేవారు, మనల్ని జీవితంలో ముందుకు కొనసాగించేటువంటి వారు ఎవరు అనేటువంటి విషయం వారికి తెలుసు. ఈ రోజుల్లో మామూలుగా ఏ పీఠానికో మఠానికో వెళ్తే అక్కడే వచ్చినటువంటి వాళ్ళను కట్టిపడేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. కానీ ఆ రోజు బాబాతో సమానమైనటువంటి సమయంలో ఉన్నటువంటి యోగులందరూ కూడా తమ వద్దకు వచ్చినటువంటి వారిని పరిశీలించి, పరీక్షించి, వారికి ఎక్కడ రుణానుబంధం ఉంటుందో అక్కడికే వారిని పంపించారు. దాస్గన్ మహారాజు కూడా అంతే కదా. దాస్గన్ మహారాజ్ గారు ఎంపిక చేసుకున్నటువంటి గురువు వామన్ శాస్త్రి గారికి తను సర్వదా శిష్యుడిగా ఉంటానంటే, లేదు లేదు, నేను నీ గురువును కాదు, షిరిడిలో ఉన్నటువంటి శ్రీ సాయి బాబా, ఆయన నీకు మార్గనిర్దేశనం చేస్తారు అని అంటారు. సచ్చరితలో కూడా మనకు ఇటువంటి విషయాలు అనేక సందర్భాల్లో మనం చదువుతూ ఉంటాం. 21వ అధ్యాయంలో విహెచ్ ఠాకూర్ యొక్క ఆ సందర్భాన్ని, వారి యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే, ఎవరెవరికి ఎక్కడ రుణానుబంధం ఉందో అక్కడికి సత్పురుషులు ఆ భక్తులను పంపిస్తారనడానికి విహెచ్ ఠాకూర్ యొక్క జీవితం ఒక నిదర్శనం. ఎందుకంటే విహెచ్ ఠాకూర్ వడ్గావ్లో సర్వేయర్గా పనిచేస్తూ ఉంటారు. ఆ వడ్గావ్లో సర్వేయర్లు అందరూ ఒకరోజు మకాన్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి కన్నడ అప్ప దర్శనానికి వారు వెళ్తారు. వెళ్ళి అందరూ కూడా కన్నడ అప్ప యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. కానీ విహెచ్ ఠాకూర్ను కన్నడ అప్ప ప్రత్యేకంగా పలకరిస్తారు. అంతేకాదు, విచారసాగరం అనేటువంటి నిశ్చలదాస్ రాసినటువంటి విచారసాగరం అనేటువంటి గ్రంథాన్ని ఇచ్చి, ఈ గ్రంథాన్ని శ్రద్ధగా పఠించు, నీవు ఉత్తరం వైపు వెళ్ళినప్పుడు ఒక మహాత్ముని కలుసుకుంటావు, వారు ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను ఏ విధంగా ఆచరించాలి అనేటువంటి మార్గదర్శనం నీకు చేస్తారని చెప్తారు. అంటే అనేక మంది సర్వేయర్లు వెళ్ళారు కదా, అందులో విహెచ్ ఠాకూర్కే ఎందుకు
నిశ్చలదాస్ రచించినటువంటి విచారసాగరం ఇచ్చాడు. ఒక్క విహెచ్ ఠాకూర్కి ఎందుకు చెప్పారు? మహాత్ములకు మన యొక్క అంతరంగం, మన రుణానుబంధం ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకనే విహెచ్ ఠాకూర్కు ఉన్నటువంటి రుణానుబంధం శ్రీ సాయిబాబా. శ్రీ సాయిబాబా అతనికి జీవన మార్గనిర్దేశాన్ని చేసేటువంటి సద్గురువు. అందుకనే అక్కడికి చేర్చాలనేటువంటి ఉద్దేశంతో ముందుగానే చెప్తారు. ముందుగా చెప్పినప్పుడు కన్నడ అప్ప సాయిబాబా పేరు కానీ ఊరు కానీ ఏది చెప్పరు. నువ్వు ఉత్తరం వైపు వెళ్ళినప్పుడు అని అంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి వారికి జామ్నేర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. జామ్నేర్లో నానయ్ ఘాట్ అనేటువంటి పర్వతం పైకి ఎక్కి ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి సర్వే చేయాలి. ఆ నానయ్ ఘాట్ ఎక్కడానికి ఏ రవాణా సౌకర్యం లేదు. ఒక్క ఎనబోతు మాత్రమే సాధనం. ఎనబోతు పైన ఎక్కి నానయ్ ఘాట్ వైపు వెళ్తున్నప్పుడు, ఆ కొండ ఎక్కుతున్నప్పుడు విపరీతమైనటువంటి నడుము నొప్పి, ఒళ్ళు నొప్పి విహెచ్ ఠాకూర్కి వస్తాయి. అప్పుడు ఎంతో బాధపడతాడు, ప్రయాసపడతాడు. ఆ తర్వాత జామ్నేర్ నుంచి తనకు కళ్యాణ్ బదిలీ అవుతుంది. కళ్యాణ్ బదిలీ అయినప్పుడు అక్కడ కళ్యాణ్లో మమ్లత్దారుగా పనిచేస్తున్నటువంటి నానాసాహెబ్ చందోర్కర్తో పరిచయం అవుతుంది. నానాసాహెబ్ చందోర్కర్ అనేక సందర్భాల్లో బాబా యొక్క లీలలను, వారి యొక్క పరమాత్మతత్వం గురించి విహెచ్ ఠాకూర్ చెప్తారు. ఒకానొక శుభ సందర్భంలో నానా తను షిరిడీకి వెళ్తున్నానని, మీరు కూడా షిరిడీకి రావాలని చెప్పి అడుగుతారు. కానీ అది శుభతరుణం అని చెప్పి భావించినా సరే విహెచ్ ఠాకూర్కు అదే రోజు ఠానాలో ఒక కేసు నిమిత్తం వెళ్ళాల్సి ఉంది. ఆ కేసు నిమిత్తం ఆ రోజు హాజరైతే ఆ కేసు నుంచి విముక్తి దొరుకుతుంది. మరలా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈసారి వెళ్ళకపోతే మళ్ళీ వాయిదా పడుతుంది, వాయిదాల మీద వాయిదాలు పడతాయి, ఎందుకులే ఈ ప్రయాస అని చెప్పి తను ఠానా కోర్టుకు హాజరు కావడానికి వెళ్ళడానికి సంసిద్ధం వ్యక్తం చేస్తారు. నానా అనేక సందర్భాల్లో చెప్పి చూస్తాడు, నువ్వు బాబా దర్శనానికి వస్తే నీ కార్యం వారే నిర్వర్తిస్తాడు, నువ్వు కేసు గురించి మర్చిపో అని చెప్పి చెప్తాడు. అయినా సరే తన కర్తవ్యమే ప్రధానం అనుకుంటాడు. ఠానాకు వెళ్తాడు. వెళ్ళేసరికి కోర్టు కేసు మరో రోజుకు వాయిదా పడుతుంది. దాంతో ఎంతగానో చింతిస్తారు. రే నానాసాహెబ్ లాంటి వారితో షిరిడీ వెళ్ళి ఉంటే అక్కడ ఉన్నటువంటి సాయిబాబా దర్శనం చాలా సులువుగా జరిగేది. నేను వెళ్ళేసరికి నానా అక్కడ ఉండడు. ఒకవేళ వెళ్ళినా నాకు అక్కడ పరిచయస్తులు ఎవరూ లేకపోతే బాబా దర్శనం అంత సులువు కాదేమో అని చెప్పి అనుకుంటాడు. అయినా సరే మహాత్ములను దర్శించాలనేటువంటి కాంక్ష ఒకసారి వచ్చిన తర్వాత ఇక వెళ్ళకుండా ఉండకూడదని చెప్పి ఠాకూర్ బయలుదేరి షిరిడీకి వస్తాడు. వచ్చిన తర్వాత బాబాను చూసిన తర్వాత వారి నయనాలు వర్షిస్తాయి. శరీరం పులకరించిపోతుంది. శరీరం అంతా కూడా రోమాంచితమై బాబా పాదాలపైన తమ శిరస్సు నుంచి ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటారు. బాబా అతన్ని లేపి ఒక మాట అంటారు, ఎనబోతు పైన నానే ఘాట్ ఎక్కినంత సులువు కాదు ఇక్కడ మార్గము అని అంటారు. మనము చదివినటువంటి దాన్ని ఆచరణలో పెట్టాలి. కేవలం గ్రంథాన్ని చదవడం వల్ల ప్రయోజనం లేదు. దాన్ని నిశ్చితమైనటువంటి అధ్యయనం, పునశ్చరణ, నిధిధ్యాసనం చేసినప్పుడే అది నీకు అవగతమవుతుంది. అప్పుడే ఆచరణ మార్గాన్ని కనుక్కుంటావని అంటారు. అప్పుడు ఠాకూర్ గుర్తొస్తుంది, అరేరే కన్నడ అప్పను వడగావ్లో కలుసుకున్నప్పుడు విచారసాగరం అనేటువంటి పుస్తకాన్ని ఇచ్చి దీన్ని చదువు, ఆచరించేటువంటి పద్ధతిని నీకు ఉత్తరానికి వెళ్ళినప్పుడు అక్కడ మహాత్ముడు బోధిస్తారు అని అన్నారు. ఆహా, మహాత్ముల మధ్య ఉన్నటువంటి అనుసంధానం ఎంత గొప్పది, ఎక్కడ వడగావు, ఎక్కడ షిరిడి అని చెప్పి తనువు పులకరించిపోతుంది. విహెచ్ ఠాకూర్కు బాబా చెప్పినటువంటి మాటలు, ముందు గ్రంథాన్ని శ్రవణం చేసి దాన్ని మననం చేయాలి. మరలా పారాయణ చేస్తూ ఉంటే నిధిధ్యాస కలుగుతుంది. చదివినంత మాత్రాన సరిపోదు, చదివిన దానిని ఆచరణలో పెట్టాలి. లేదా బోర్లించిన కుండపై నీరు గుమ్మరించినట్లే అవుతుంది. అనుభవ జ్ఞానం ప్రాప్తించనంత వరకు గ్రంథ పఠనం వ్యర్థం. బ్రహ్మ సంపన్నులైన గురు కృప లేకుండా పుస్తక జ్ఞానం నిష్ఫలం అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇది మనందరికీ కూడా వర్తిస్తుంది. మనం చాలామంది అనుకుంటూ ఉంటాం, నేను 100 సార్లు సచ్చరిత పారాయణ చేశాను, నేను 400 పారాయణలో పాల్గొన్నాను. ఇది కాదు. బాబా చెప్పినటువంటి దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ముందు శ్రవణం చేయాలి.
శ్రవణం చేసిన కొద్దీ దాని పట్ల ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగినప్పుడు అధ్యయనం ప్రారంభమవుతుంది. అధ్యయనం ప్రారంభమైనప్పుడు అన్వేషణ ప్రారంభమవుతుంది. అన్వేషణ వల్ల ఆచరణ మనకు బోధపడుతుంది. ఆచరణ ఎప్పుడైతే బోధపడుతుందో జ్ఞాన వికాసం కలుగుతుంది. అయితే ఇదంతా కావాలంటే గురుకృప కావాలి. అంటే ఒక గ్రంథాన్ని కేవలం మనం పారాయణ మాత్రం చేస్తే సరిపోదు. దాన్ని శ్రద్ధగా శ్రవణం చేసి నిధిధ్యాసనం చేసుకొని అవగాహన చేసుకొని ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడే ఆ గ్రంథ ప్రయోజనాన్ని మనము పొందగలుగుతాము. చాలామంది సచ్చరితను ఏ ప్రయోజనం కోసం మనం చదువుతున్నామో ఎవరికి వాళ్ళు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. గ్రంథ ప్రయోజనము మన యొక్క జీవన వికాసానికి దోహదపడాలి. గ్రంథ ప్రయోజనము భగవంతుడు చెప్పినటువంటి మార్గంలో మనం ఏ విధంగా ఆ బోధను ఆచరణలో పెట్టాలో ఆ గ్రంథ పఠనం మనకు బోధించాలి. ఈ బోధ మనకు బోధపడనంత కాలం బాబా చెప్పినట్టు బోర్లించిన కుండలపైన నీళ్లు కుమ్మరించినట్టే. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మనం మన యొక్క జీవితాన్ని తెరిచిన కుండలాగా పెట్టుకోవాలి, బోర్లించకూడదు. ముఖ్యంగా సద్గురువు మార్గంలో ఎవరమైతే నిత్యము జిజ్ఞాసతోటి సద్గురువు యొక్క తత్వం అనేటువంటి దాహాన్ని కలిగి ఉంటామో అప్పుడు మన కుండ తెరిచి ఉంటుంది. లేదు 4 ప్రదక్షిణలు 3 మొక్కులు ఇంత మట్టుకే పరిమితమైందా, మనం బోర్లించినటువంటి కుండల్లాంటి వాళ్ళమే. సద్గురువును చేరినటువంటి వాళ్ళందరము కూడా ఖచ్చితంగా ఒక స్వార్థాన్ని కలిగి ఉండాలి. సద్గురువును చేరినటువంటి ప్రయోజనాన్ని నేను పొందాలి. ఆ ప్రయోజనాన్ని ఎలా పొందాలనేటువంటి దాన్ని శ్రీ సాయి సచ్చరిత చాలా అద్భుతంగా ఈ 21వ అధ్యాయంలో విచారసాగరం అనేటువంటి గ్రంథం బిహెచ్ ఠాగూర్కు కన్నడ అప్ప ఇవ్వడం, బాబా దాన్ని ఏ విధంగా చదవాలి ఆచరణలో పెట్టాలనేటువంటి విషయాన్ని ఏ విధంగా చెప్పారో చూడండి. ఇది ఒక్క విచారసాగరం విషయంలోనే కాదు, మనందరికీ బాబా చెప్పినటువంటి గొప్ప జ్ఞానబోధ. ఆ జ్ఞానబోధను మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదే అధ్యాయంలో ఇంకొక కీలకమైనటువంటి ప్రస్తావన హేమాడ్ పంత్ చేస్తారు. అనంతరావు పఠాంకరు వేదాంగాలు చదివాడు, అనేక శాస్త్రాలు చదివాడు, అనేక శాస్త్ర పరిశోధనలు చేశాడు. అయినా తన మనసులో అలజడి తగ్గట్లేదు, ప్రశాంతత లేదు, ఎక్కడా కూడా స్థిమితంగా ఉండలేకపోయాడు. కానీ ఒక్కొక్కసారి తనకు అనిపించేది, అరే ఏ శాస్త్ర పరిజ్ఞానము లేనటువంటి అమాయకమైనటువంటి భక్తుల స్థితే మేలు కదా నా స్థితి కంటే. వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు, నేనెందుకు ఉండలేకపోతున్నాను, దీనికి నాకు సమాధానం కావాలి అని చెప్పి స్నేహితుల సూచన మేరకు బాబా దర్శనానికి వస్తారు. బాబాను దర్శించుకొని అక్కడ కూర్చుంటారు. బాబా ప్రతి విషయాన్ని కూడా చాలా తేలికగా, ఒక రకంగా చెప్పాలంటే చాలా వినోదభరితంగా చెప్తాడు. ఇక్కడ చెప్పింది కూడా వినడానికి చాలా వినోదభరితమైనటువంటిది. మొదటగా విన్నప్పుడు మనకు కూడా ఏమిటి ఆ గుర్రెపు లద్దెలు పట్టుకోవడం ఏమిటి అని చెప్పి అనిపిస్తుంది. బాబా అంటాడు, ఒక వ్యాపారి వచ్చాడు, తను ఆ గుర్రం అక్కడ ఉంటే గుర్రం వేసినటువంటి 9 లద్దెలను తన ఉత్తరీయంలో పట్టుకున్నారు అని అంటారు. వినేటువంటి వారికి ఇది చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. గుర్రపు లద్దెలు ఏం చేసుకుంటాడు, ఆ గుర్రపు లద్దెలకు ఉన్నటువంటి విలువ ఏమిటి, ఇవేవి అర్థం కావు. బాబా చెప్పినటువంటి దాంట్లో నిశిత పరిశీలన చేస్తే ఏం చెప్పాడు అక్కడ, బాబా చెప్పేటువంటి ప్రతి వాక్యంలో కూడా ఒక పిన్ పాయింట్ ఉంటుంది. ఆ పిన్ పాయింట్ని పట్టుకోవాలి. సచ్చరితలో కూడా అనేక పిన్ పాయింట్స్ ఉంటాయి. ఆ పిన్ పాయింట్ని పట్టుకోవాలి. ఆ పిన్ పాయింట్ను ఎవరు పట్టుకున్నారు, దాదా కేల్కర్ పట్టుకున్నాడు. ఏమన్నాడు బాబా, వ్యాపారి వచ్చాడు, గుర్రం యొక్క లద్దెలు వేస్తుంటే తన ఉత్తరీయం పట్టుకొని 9 లద్దెలను మూటగట్టుకున్నాడు అన్నాడు. గుర్రం సాధారణమైన విషయమే, లద్దెలు వేయడం సాధారణ విషయమే. ఆ లద్దెలలో సంఖ్య ఉంది చూశారా, ఆ 9 చాలా కీలకమైనటువంటిది. అనంతరావు పటాంకర్ అడుగుతారు, అయ్యా మీకేమైనా అర్థమైందా, బాబా ఎందుకు ఆ మాట అన్నారు, నాకేం అర్థం కాలేదు అని అంటే, అనంతరావు పటాంకర్కు బాబా చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సారాన్ని కేల్కర్ చెప్తారు. అయ్యా నాకు తోచినటువంటి విషయాన్ని నేను చెప్తాను, అది వాస్తవమో కాదో మళ్ళీ బాబానే చెప్పాలి. నాకు తోచింది ఏంటంటే, శాస్త్ర విజ్ఞానం కంటే షట్శాస్త్ర పరిజ్ఞానాల కంటే
వేదాంగాల కంటే కూడా నవవిధ భక్తి చాలా ప్రధానమైనటువంటిదని చెప్పి బాబా చెప్తున్నారు. బాబా చెప్పినటువంటి ఆ 9 లద్దెలు నవవిధ భక్తికి సంబంధించినటువంటిగా నాకు తోస్తున్నాయి అని అంటారు. నవవిధ భక్తిలోని 9 అంశాలు భక్తుడి యొక్క ఆధ్యాత్మిక పరిణితికి ఎంతో దోహదం చేస్తాయి. ఈరోజు కలియుగంలో అత్యంత సులువైనటువంటి సాధనలు ఈ నవవిధ భక్తిలో ఉన్నటువంటి 9 అంశాలు. ఇందులో ఏదైనా ఒక దానిని పట్టుకుంటే జీవితం తరిస్తుంది. ఎందుకంటే ప్రేమ లేనటువంటి భక్తి, కేవలం జ్ఞాన పరిజ్ఞానంతో ఉన్నటువంటి భక్తి ప్రేమను కలిగించదు. భక్తి ఎప్పుడూ కూడా ప్రేమమయమైనదై ఉండాలి. అక్కడ దానికి శాస్త్రంతో కానీ విజ్ఞానంతో కానీ పని లేదు. భగవంతుడికి ఆయన చరిత్ర ఆయన వినడం అంటే చాలా ఇష్టం. అందుకనే నవవిధ భక్తిలో శ్రవణం, ఈ శ్రవణం అనేటువంటి సాధన మనకు బాబా భక్తులందరికీ కూడా శ్రీ సాయి సచ్చరిత ద్వారా సాధ్యమవుతుంది. ఆ సాయి సచ్చరితను ఎవరైతే నిత్యం శ్రవణం చేస్తూ ఉంటారో, పారాయణ చేస్తూ ఉంటారో, నవవిధ భక్తుల్లో అగ్రగణ్యమైనటువంటి సాధన మనం చేస్తున్నట్టు. కీర్తనం, ఎవరైతే గురువు యొక్క కీర్తిని కొనియాడుతూ ఉంటారో, ఎవరైతే గురువు యొక్క కీర్తిని గానం చేస్తూ ఉంటారో వారి జన్మ ధన్యమవుతుంది. సాయిబాబా మార్గంలో శ్రీ దాస్కన్ మహారాజ్ జన్మ ధన్యమైంది. నిత్యము కూడా సత్పురుషుల యొక్క కీర్తన గురు స్మరణలో ఉండడం ద్వారా వారు ఆధునిక మహీపతిగా పేరు తెచ్చుకున్నారు. శ్రవణం అనేటువంటి సాధనను ఈరోజు మనందరికీ ఇచ్చి శ్రీ అన్నాసాహెబ్ దబోల్కర్ చరిత్రలో మిగిలిపోయారు. బాబాతో సమానంగా పూజ్యనీయులుగా ఈరోజు మనం ఈ సాయి సచ్చరిత గ్రంథరాజ్యానికి అధిపతిగా మనం శ్రీ అన్నాసాహెబ్ దబోల్కర్ను స్మరణ చేసుకుంటున్నాం. ఈ విధంగా ఎవరైతే నవవిధ భక్తిలో ఏ ఒక్క భక్తి మార్గాన్ని ఎంచుకున్నా సరే ఆధ్యాత్మిక మార్గంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు. ఇక్కడ బాబా చెప్పినటువంటి గుర్రము ఈశ్వరుడి యొక్క అనుగ్రహం. ఆ 9 లద్దెలే నవవిధ భక్తికి ప్రతీక. తర్వాత బాబా దగ్గరికి పటాంకర వెళ్తాడు. వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు బాబా అడుగుతారు, గట్టిగా మూట కట్టుకున్నావా 9 లద్దెలను అని అంటారు. బాబా, మీ అనుగ్రహం లేకుండా ఆ లద్దెను మూట కట్టుకోవడం కూడా నా వల్ల కాదు. మీ అనుగ్రహం ఉంటే తప్పకుండా ఆ 9 లద్దెలను నేను మూట కట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటారు. బాబా అతని వైపు చూస్తూ చెప్తారు, శాస్త్ర పరిజ్ఞానం కన్నా షట్శాస్త్రాల కన్నా కూడా నవవిధ భక్తిలో ఏ ఒక్కదాన్ని మనం పరిపూర్ణంగా పట్టుకున్నా మన ఆధ్యాత్మిక జీవన సాధన చాలా సునాయాసంగా ముందుకు వెళ్తుందని చెప్తారు. బాబా భక్తుడి యొక్క పరిణితి, అతని ప్రవర్తనను బట్టి బాబా చేసేటువంటి బోధ జీవితాంతం గుర్తుండిపోతుంది. శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి కొన్ని సందర్భాలను మనము జీవిత పర్యంతం గుర్తుపెట్టుకోవాలి. బాబా ద్వారకామయిలో ఆసీనులై ఉన్నప్పుడు పండరిపురం నుంచి ఒక వకీలు వస్తాడు. వచ్చి బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి దక్షిణ సమర్పించి పక్కన కూర్చొని భజన చేస్తూ ఉంటాడు. అప్పుడు బాబా ఒక మాట అంటాడు, జనులు ఎంత మోసగాళ్ళు, వస్తారు, పాదాలపైన పడతారు, దక్షిణిస్తారు, చాటుగా నిందిస్తారు అని అంటారు. అప్పుడు ఆ వకీల్కి అర్థమవుతుంది బాబా విసినటువంటి ఆ చెనుక్కు నాపైనే అని చెప్పి. ఆ తర్వాత తను జరిగినటువంటి విషయాన్ని తనతో వచ్చినటువంటి వారితో చెప్తారు. ఇప్పుడు ద్వారకామయిలో బాబా అన్నటువంటి ఆ మాట నా గురించే. ఎందుకంటే పండరిపురం సబ్జడ్జిగా ఉన్నటువంటి తాత్యాసాహెబ్ నూల్కరు వారికి ఏదన్నా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు షిరిడీకి వెళ్ళేటువంటి వారు. ఒకరోజు వారికి కంటి సమస్య వచ్చినప్పుడు షిరిడీకి వెళ్ళి నయం చేసుకుంటారని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పినప్పుడు నేను హేళన చేశాను. ఎవరైనా సరే కంటి జబ్బు వస్తే వైద్యం దగ్గరికి పోవాలి కానీ ఫకీళ్ళ దగ్గరికి పోతే ఏమొస్తుంది అని చెప్పి హేళన చేశాను. ఎప్పుడో నేను కోర్టు ఆవరణలో ఉన్నటువంటి వకీళ్ళ రూములో చేసినటువంటి ఆ మాట ఇక్కడ ఉన్నటువంటి వారికి చేరిందంటే వారు ఎంత సర్వంతర్యామి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలని చెప్తారు. ఈ విధంగా బాబా తన ప్రస్థానం అంతా కూడా భక్తులకు అద్భుతమైనటువంటి అనుభవాలను ఇవ్వడానికి,
ఆ అనుభవాలు ఇచ్చి భవిష్యత్తులో ఇటువంటివి మనకు కూడా అనుభవం అయ్యేలాగా. బాబాని చేరకముందు చాలామంది మనం కూడా ఏమో ఊరికే ఆయన సాయిబాబా గుడికి పోతాడు, ఏముంది సాయిబాబా గుడిలో, ఎప్పుడు బాబా బాబా అంటారు, ఎప్పుడు బాబా పుస్తకం పట్టుకొని తిరుగుతారు, ఏముంది దాంట్లో. కానీ వారి వంతు వచ్చినప్పుడు, వారు కూడా సాయి పాదాలను పట్టుకున్నప్పుడు, సచ్చరితను చేతబూనినప్పుడు అప్పుడు అవగాహనకు వస్తుంది శ్రీ సాయి చరణాల్లో ఎంత గొప్ప మధురిమ ఉంది. ఆ మధురిమను జుర్రుకోవడానికి ఎన్ని జన్మలు వారి పాదాల వద్ద ఆ అమృతాన్ని సేవించినా అది సరిపోదు అనేటువంటి విషయం ఎవరికి వారికి అది అవగాహనకు రావాలి. 21వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ అపూర్వమైనటువంటి విషయాలు, మనం ఎక్కడ రుణముందో అక్కడే మన శాశ్వత స్థానం. మనం అనేక మంది సత్పురుషులు ఇంతకుముందు దర్శించవచ్చు, దేవతామూర్తులను పూజించి ఉండవచ్చు, కానీ వారు మన రుణం, మన శాశ్వత స్థానం ఏందనేటువంటిది వారికి తెలుసు. విచారసాగరం అనేటువంటి పుస్తకం ఇవ్వకపోతే విహెచ్ ఠాకూర్కు తన గమ్యస్థానం ఏదో తెలిసేది కాదు. విహెచ్ ఠాకూర్లో ఉన్నటువంటి నిబద్ధత, ఆ సౌమ్యత, అతనికి సద్గురువుతో ఉన్నటువంటి రుణానుబంధాన్ని కన్నడ అప్ప గుర్తించగలిగాడు. అందుకనే అతన్ని విచారసాగరం అనేటువంటి పుస్తకాన్ని ఇచ్చి బాబా చరణాల వద్దకు చేరేలాగా చూశారు. అంతేకాదు షట్శాస్త్రాల ప్రావీణ్యంతో ఆ వేదాంగాలు చదివినటువంటి పాఠాంకర్ మనస్సు శాంతి లేదు, ఒక దగ్గర దృఢ చిత్తము కలగట్లేదు, తీవ్రమైనటువంటి ఆందోళన. అటువంటి శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి వారికి కూడా బాబా యొక్క చరణాల వద్ద మాత్రమే అది శాంతి దొరికింది, సమాధానము దొరికింది. కాబట్టి ఇటువంటి అపూర్వమైనటువంటి అనుభవాలు మన జీవితానికి ఎంతో ముఖ్యమైనటువంటి, ఎందుకంటే మన జీవితంలో కూడా ఇటువంటి సందర్భాలు అనేకం వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు వాటన్నింటికీ కూడా ఒక పరిష్కార మార్గాలు శ్రీ సాయి సచ్చరితలో మాత్రమే ఉంటాయి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.